ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ద్వాదశ రాశి వాళ్ళ 2024 సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్, కమెంట్, షేర్ చేయండి. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ యొక్క మెయిన్ 4 గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, గురు, శని, ఈ యొక్క మార్పులు ఏదైనా ఉందా, వాటి ద్వారా మనకి ఏదైనా ఈ యొక్క రాశుల వాళ్ళకి మార్పు ఏమైనా కనిపిస్తుందా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఈ యొక్క గురువు గారు అంటే 2024 మే మాసంలో 1వ తేదీ నుంచి గురువు మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. శని మాత్రం కుంభరాశిలోనే సంచారం, రాహువు కూడా మీనరాశిలో సంచారం, కేతువు కన్యా రాశిలో సంచారం. అంటే గురువు గారు మాత్రమే ఈ ఒక సంవత్సరంలో, అందులోన మే 1వ తేదీ నుంచి ఈ ఒక వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఏదైతే గురుగ్రహ మార్పు ఉందో ఈ మార్పు వలన ఏ రాశుల వాళ్ళకి గురుబలం రాబోతున్నది, ఏ రాశుల వాళ్ళు గురుబలం లేకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి నియమాలు, చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవాలి అని ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గురుబలం లేదో, అంటే మే తర్వాత గురుబలం లేదో ఆ రాశులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నేను కొద్దిగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అవి ఇప్పటి నుంచే మీరు చేసుకుంటూ వెళ్తే మే 1వ తేదీ నుంచి ఇబ్బందులు రాకుండా కొద్దిగా మీకు పాజిటివ్నెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రేక్షకులకి రాశి ఫలితాల ఒక ఫలితాంశాలు చెప్పుకునే ముందు మీకు స్వజాతకం అని ఉంటుంది. స్వజాతకము అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కోసం, అంటే టైమింగ్స్కి ఏ లగ్నం వచ్చింది, ఆ లగ్నం నుంచి ఏ దశాభుక్తులు జరుగుతున్నాయి మన జాతకంలో, అవి గనక బాగున్నట్లు గనక అయితే పెద్దగా రాశి ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి ఫలితాలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మనము భోజనం చేస్తాము, పక్కన మ్యాంగో పికల్ లాంటిది అంటే పచ్చడిది మనము పెట్టుకుంటాం యాక్చువల్లీ. వై? బికాజ్ మనకి అన్నంలో కావచ్చు, కూరలో కావచ్చు, సాల్ట్, కారం సరిపోకపోతే ఈ మ్యాంగో పికల్ ద్వారా మనము టేస్ట్ని తీసుకుంటాం. ఇక్కడ భోజనం అంటే లగ్న కుండలి అండి, మ్యాంగో పికల్ అనేది రాశి ఫలితాలు. బై ఛాన్స్ దశాభుక్తి బాలేనప్పుడు, అంటే భోజనం బాలేనప్పుడు మ్యాంగో పికల్స్కి మనము దాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ దశాభుక్తి బాలేదు, గోచారంలో అట్లీస్ట్ గురుబలం ఉన్నా, శని బలం ఉన్నా, అప్పుడు కొద్దిగా దశాభుక్తి బాలేదు కాబట్టి ఇది కొద్దిగా మనకి సహాయం చేస్తుంది. అయితే ఈ యొక్క రాశి ఫలితాలు మనము ప్రారంభం చేద్దాం. కర్కాటక రాశి, ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క 2024 మే 1వ తేదీ వరకు కూడా గురువు గారు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే గురుబలం అనేది ఉండదు. అయితే 2024 మే 1వ తేదీ తర్వాత గురుబలం అనేది, సంపూర్ణమైన గురుబలం అనేది రాబోతున్నది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని వలన చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. తర్వాత 2023 అయితే గురుబలం లేదు, తర్వాత రాహు బలం లేదు, చాలా ఇబ్బందులు అయితే మీరు పడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే దశాభుక్తులు బాగున్న వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. దశాభుక్తులు కూడా బాలేనప్పుడు ఇలాంటి గ్రహస్థితులు, అష్టమ శని, గురు దశమ స్థానంలో గురుబలం లేకుండా ఉండడము, ఇవన్నీ చాలా ఇబ్బందులు అయితే మీరు పడ్డారు. అయితే కేతువు మనకి 2023 అక్టోబర్ తర్వాత మనకి చతుర్థం నుంచి తృతీయానికి వచ్చాడు. కేతు కూడా బాగా 2023 అక్టోబర్ వరకు చాలా ఇబ్బందులు పెట్టి ఉండడానికి అవకాశాలు ఉంటుంది. అయితే ఈ ఒక తృతీయానికి వచ్చేసాడు. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు బలం అనేది బాగా ఉంటుంది. అంటే 2024 మే 1వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క గురుబలం లేకుండా ఉన్నప్పటికీ కూడా కేతు ఒక్కడే మీకు ఒక బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అదే 2024 మే 1వ తేదీ నుంచి కేతువుతో పాటు గురుబలం కూడా ఉంటున్నది. అంటే గురువు గారు మరియు కేతువు ఇద్దరు కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు అందించడానికి మీకు అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి మే 1, 2024 మే 1వ తేదీ తర్వాత నవమాధిపతినే లాభస్థానంలోకి వచ్చేసాడు కాబట్టి, బట్ ఇక్కడ ఒక చిన్న చిక్కు, నవమస్థానంలో రాహు ఉంటున్నాడు. రాహుకి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పే ఎండింగ్లో మీకు చెప్తాను పరిహారాలు, ఆ ఒక పరిహారాలని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఎప్పుడైతే గురు నవమాధిపతి లాభస్థానానికి వచ్చేస్తాడో ఖచ్చితంగా మీకు ఆర్థికంగా అభివృద్ధి కనిపించడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయి. అంటే ఈ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులని తొలగిపోతాయి మే 1వ తేదీ నుంచి. తర్వాత పంచమ తన ఒక సప్తమ దృష్టితో పంచమాన్ని చూస్తూ ఉంటాడు. ఈ కర్కాటక రాశి నుంచి పంచమ స్థానం ఏంటి? వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని సప్తమ దృష్టితో గురువు గారు చూడడం అనేది చాలా మంచి ఫలితాలు వస్తాయి. మంచి తెలివితేటలు, అంటే విద్యార్థులు కూడా మంచి ఒక మార్కులతో పాస్ అవ్వడానికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కుటుంబంలో వేడుకలు లాంటివి, పెళ్లి కాని వాళ్లకు కూడా పెళ్లి అయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క దశాభక్తిని కూడా చెక్ చేసుకోండి, అది కూడా మీకు బాగుంటే ఖచ్చితంగా పెళ్లి అవ్వడానికి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. తర్వాత ముఖ్యంగా మనకి గురువుగారు పంచమ దృష్టితో తృతీయాన్ని చూస్తున్నాడు, కేతు గ్రహాన్ని చూస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్, ఆధ్యాత్మిక పరంగా మీరు చాలా స్పీచ్లు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ముఖ్యంగా సోదరుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలని తగ్గుముఖమయ్యే ఆస్కారాలు ఉంటుంది. సోదరుల మధ్య సఖ్యత పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువుగారు నవమ దృష్టితో సప్తమాన్ని చూస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇన్ని రోజులు ఎవరైతే మిస్అండర్స్టాండింగ్లో చాలా ఇబ్బందులు అయితే పడ్డారో, ఇక మీద 2024 మే 1వ తేదీ నుంచి అవన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉంటున్నాయి. ఎవరైతే భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఫేస్ చేశారో వాళ్ళకి చాలా కలిసి వచ్చే ఒక కాలం అనే చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క వ్యాపారంలో కూడా మీకు చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఈ యొక్క 2024 మే తర్వాత ఆర్థిక లాభం, ఆర్థిక విషయంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన, సో శనికి ఇక్కడెక్కడ మనకి గురువుగారి దృష్టి లేదు కాబట్టి గోచారంలో, సో శని వలన కొద్దిగా ఇబ్బందులు అయితే మీరు పడడానికి అవకాశాలు ఉంటుంది. ఆకస్మికంగా డబ్బులు రావడము, ఆకస్మికంగా డబ్బులు ఖర్చు అవ్వడము, ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా ఏదైనా చిన్నపాటి ప్రమాదాల వల్ల కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, కొద్దిగా మీరు చిన్నపాటి ఇబ్బందిలో ఫీల్ అవ్వడానికి అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత నవమ స్థానంలో ఉంటున్న రాహు వలన తండ్రితో చిన్నపాటి ఎక్కడో ఒక చోటు ఇబ్బందులు, తర్వాత దూర ప్రాంతాలకి ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకందరికీ కూడా ఆటంకాలు వచ్చి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మే 1వ తేదీ నుంచి గురువుగారు లాభస్థానానికి వచ్చినప్పుడు ఆ ఒక ఆటంకాలు కొద్దిగా తగ్గుముఖమయ్యే ఆస్కారం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి నవమ స్థానంలో ఉంటున్న రాహుకి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడము చాలా మంచిది. అది ఎలాంటి పరిహారాలు అంటే, ఇక్కడ మీకు ఈశ్వరుడికి కావచ్చు, ఏదైనా అమ్మవారికి కొబ్బరి బోండం నీళ్ళతో అభిషేకాలు లాంటివి చేయించుకోవడము. తర్వాత ఈ యొక్క నల్ల మినుములని మీరు అంటే శుక్రవారం రాత్రిపూట కేజింబావు నానబెట్టేసి శనివారం ఉదయాన్నే మీరు ఇష్టదేవతారాధన చేసుకొని, తర్వాత నానబెట్టిన ఏదైతే నల్ల మినుములకి నీళ్ళని తీసేసి బెల్లం కలిపి ఆ ఒక మినుములకి కూడా పూజ చేసి 8 అప్రదక్షిణలు చేసుకుంటూ రాహుగ్రహ శాంతించాలని మొక్కుకొని తీసుకొని వెళ్ళి ఆవుకి తినిపించడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా ఒక 8 శనివారాలు చేసుకున్నట్లు కనుకైతే రాహు వలన వచ్చే చిన్నపాటి ఇబ్బందులన్నీ బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క కుక్కలకి కొద్దిగా తినే పదార్థాలు, అంటే ఈ యొక్క రొట్టెలు, అంటే చపాతీలు ఇలాంటివి మీరు వేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఇది చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. తర్వాత బ్రెడ్ లాంటివి, సో బన్నులు ఇట్లాంటివి కూడా మీరు కుక్కలకి వేయడం ద్వారా చాలా మీకు రాహు తర్వాత కేతు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత పితృల ఒక దేవతల, అంటే పితృభ్యో నమః, ఓం శ్రీ పితృభ్యో నమః, ఓం శ్రీ పితృభ్యో నమః అంటూ ప్రతిరోజు ఒక 11 సార్లు అయినా మీరు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. పితృల ఆశీర్వాదం తీసుకోండి, అప్పుడు రాహు ప్రసన్నమవుతాడు. తర్వాత శని అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి నెలలోపు
1,00,000 సార్లు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని జపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సాయంత్రం పూట ప్రదోష కాలంలో శివుడికి 11 ప్రదక్షిణలు వేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఒక 8 శనివారాలు ఈ యొక్క శనేశ్వరుడికి కావచ్చు, శివుడికి కావచ్చు, మీరు నల్ల నువ్వుల నూనెతో అభిషేకం లాంటివి చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే, మరియు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు బీర్వా అని అంటాం, యాక్చువల్లీ బట్టలు మనము పెట్టుకునే ఒక బీర్వాని, అంటే ఇనుపు ఒక బీర్వాని మీరు దానం ఎక్కడైనా డొనేషన్ ఇచ్చినట్లయితే తొందరగా రిలీఫ్ కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ గురువు ఇంకా అభివృద్ధి రావడానికి కొద్దిగా మీరు ఈ యొక్క వృద్ధాశ్రమాలకి వెళ్ళి కొద్దిగా ఏదైనా మీకు నచ్చిన తీపి పదార్థాలను ఇవ్వడము, తర్వాత బెడ్షీట్ లాంటివి అందించడానికి ప్రయత్నం చేసుకోండి. అప్పుడు మీకు మరిన్ని శుభ ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.